ఇరాన్ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఓ వార్త అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ వారసుడిగా భావిస్తున్న మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం రష్యాలో చికిత్స పొందుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ వార్తలను ఇరాన్ అధికార వర్గాలు ఖండిస్తున్నాయి. ఇరాన్లో ఇటీవలే జరిగిన దాడిలో గాయపడినట్లు ప్రచారం జరుగుతున్న మొజ్తబా ఖమేనీని అత్యంత రహస్యంగా రష్యాకు తరలించారని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యవేక్షణలో ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. మాస్కోలో పుతిన్ నివాసానికి సమీపంలో అత్యంత భద్రత కలిగిన వైద్య కేంద్రంలో ఖమేనీకి చికిత్స అందుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పుతిన్ స్వయంగా సహాయం ఆఫర్ చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడిలో ఖమేనీ గాయపడినట్లు అంతర్జాతీయ మీడియాలు వెల్లడించింది. ఆ తర్వాతే ఆయనను రహస్యంగా రష్యాకు తరలించినట్లు చెబుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని ఇరాన్ వర్గాలు పూర్తిగా ఖండించాయి. మొజ్తబా ఖమేనీ క్షేమంగానే ఉన్నారని, గాయపడినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాయి. అలాగే అధ్యక్షుడు మాసూద్ పెజెష్కియాన్ కుమారుడు యూసఫ్ కూడా ఈ వార్తలను కొట్టిపారేశారు. మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న విభిన్న సమాచారం మధ్య అసలు నిజం ఏంటన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఈ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.